హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈ రోజు మనం ఏథర్ 450X అలాగే ఓలా S1 Pro సెకండ్ జనరేషన్, మనకు విడా V1 Pro, ఈ మూడిట్లో ఏ వెహికల్ అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకు బెస్ట్ అనే దాని మీద మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే EMPS సబ్సిడీ వచ్చిన తర్వాత ఏ వెహికల్ అయితే మనకు కంఫర్ట్ గా ఉంటుంది అన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే సర్వీస్ అనేది మనకు మెయిన్ అన్నమాట. మెయిన్ అంటే సర్వీస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉండే టెక్నీషియన్స్ చూసుకుంటే అందరూ అంతంత మాత్రంగానే ఉన్నారు. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్ లోనూ కంప్లైంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఫుల్ సర్వీస్ బేస్ మీదనే కాకుండా ప్రైస్ పరంగా అన్నిటి విధంగా కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సర్వీస్ లో ఇప్పుడు రాబోయే కాలంలోనే మనకు సర్వీస్ అనేది ఇంప్రూవ్ అయితే కాబోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్స్ ముందుకు వస్తున్నాయి. దాంట్లో టెక్నీషియన్స్ ఇంప్రూవ్ అవుతున్నారు అనమాట. మామూలుగా పెట్రోల్ వెహికల్ లో కూడా ఇప్పటికీ కొన్ని 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 చోట్ల పోతే మనకు అన్ని విధాల సర్వీసు దొరకడం లేదనమాట. కాబట్టి మనం ఆ విధంగా చూసుకుంటే ఎన్నో ఏండ్లుగా మనకు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ వెహికల్ కు క్లియర్ గా సర్వీస్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కూడా కొద్ది రోజులు మనం ఏంటంటే, మనం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మనకి ఇంచుమించు 1 or 2 years 3 years కానీ మనకు మెయిన్ దీంట్లో ప్రాబ్లమ్స్ అయితే రావు. వచ్చినా కూడా బ్యాటరీస్ అట్లాంటి దానిలో వస్తాయి. అప్పటికల్లా టెక్నీషియన్స్ చేంజ్ అవుతారు, మంచి సర్వీస్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి మనం ఈ వీడియోలో మొత్తం వెహికల్ గురించి మాట్లాడుకుందాం. ప్రైస్ లిస్ట్ అలాగే బ్యాటరీ అవన్నీ స్పెసిఫికేషన్స్ అన్ని మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక మనం ముందుగా ఫస్ట్ వచ్చి ఏథర్ 450X గురించి మాట్లాడుకుందాం. వాటి కాస్ట్ అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాస్ట్ మనకు ముందుగా రేంజ్ చూసుకుంటే 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ వచ్చి 90 కిలోమీటర్స్ వస్తుంది. బాడీ వెయిట్ మనకు 108 kgs అయితే వస్తుంది అనమాట. మనకు బ్యాటరీ ఛార్జింగ్ టైం వచ్చి 8 hours బ్యాటరీ ఛార్జింగ్ టైం వస్తుంది. మ్యాక్స్ పవర్ వచ్చి 6400 watts మ్యాక్స్ పవర్ అయితే వస్తుంది అనమాట. ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ వస్తుంది. రియర్ వచ్చి మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మనకు గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. వారంటీ 5 years వారంటీ, 60,000 kilometers అయితే ఇప్పుడు వాళ్ళ ఆఫర్ అయితే ఇస్తున్నారు. 7-inch టచ్ స్క్రీన్ అయితే వస్తుంది. డిస్ప్లే మనకు లో బ్యాటరీ ఇండికేటర్ అయితే ఉంటుంది. GPS నావిగేషన్ అలాగే రివర్స్ మోడ్, 22 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. మనకి ఇందులో బ్యాటరీ చూసుకుంటే మనకు 3.7 kilowatt బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. 2 అండ్ మనకు థెఫ్ట్ నోటిఫికేషన్, ఫైండ్ యూ స్కూటర్ అలాంటివన్నీ కూడా ఆప్షన్స్ దీంట్లో ఉంటాయి. అంతేకాకుండా పుష్ నావిగేషన్, ఇంటర్సిటీ ట్రిప్ ప్లానర్ లాంటి ఆప్షన్స్ ఇందులో ఉంటాయి అనమాట. దీని కాస్ట్ చూసుకుంటే మనకు 1,75,522 రూపీస్ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ పరంగా ఈ మూడు వెహికల్ లోను ఇదే ఎక్కువ కాస్ట్ ఉండే వెహికల్ అనమాట. మనకు ప్రీమియం రేంజ్, ప్రీమియం అనుకోని కనుక మనం దీన్ని తీసుకోవాలనుకుంటే ఏథర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. మనకు వెహికల్ పరంగా చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, ఒక స్పోర్ట్స్ లుక్ లో ఉంటుంది. కానీ ఫ్యామిలీకి అయితే పనికిరాదు అనమాట. ఎందుకంటే వెహికల్ చిన్న వెహికల్ ఉంటుంది, మనకు ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. ఇద్దరు కూడా కంఫర్ట్ గా కూర్చునే మైన అయితే వెహికల్ ఉండదు అనమాట. మనకు ఒక రకంగా కొంచెం ఇరుగ్గా కూర్చున్నట్టే ఉంటుంది. లుక్ విషయంలో అయితే కనుక చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో వచ్చి మనకి 5 కలర్స్ అయితే వస్తాయి. ఇందులో 6 కలర్స్ అయితే వస్తాయి అనమాట. ఇంకా మనము ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓలా S1 Pro అనగానే మనకు మెయిన్ వచ్చేది పర్ఫార్మెన్స్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అన్నిటిపైకి ఇప్పుడు మనం చెప్పే మూడు వెహికల్స్ లో కల్లా ఇదే ఎక్కువ బ్యాటరీ అలాగే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండే వెహికల్ అంటే ఇదే. దీంట్లో కొద్దిగా సర్వీస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు డెలివరీ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళినప్పుడు అంటే షోరూమ్ కు వెళ్ళాను అనమాట 2 రోజుల కిందట. షోరూమ్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పడం ఏమంటే 2 months అయితే టైం పడుతుంది సార్. ఇప్పుడు మనకు డెలివరీ వచ్చి ఫిబ్రవరి, మార్చి స్టార్టింగ్ లో ఉండే వాళ్ళకి ఇప్పుడు డెలివరీ అయితే అవుతుంది. కాబట్టి టూ లేట్ అయితే అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఇప్పుడు బుక్ చేసుకునే వాళ్ళకి 2 months తర్వాతనే మనకు డెలివరీ అయితే మేము ఇవ్వగలం అని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఆ పరంగా మీరు ఆలోచించుకోండి ఏం కావాలనేది. వెహికల్ పరంగా అయితే ఈ మూడిటి కంటే కూడా బెస్ట్ వెహికల్ అయితే అవుతుంది. మెయిన్ సర్వీస్ ఇష్యూస్ అయితే ఇందులో చాలా ఉన్నాయన్నమాట. ఈ సర్వీస్ ఇష్యూని కూడా వాళ్ళు, అదే నేను చెప్తున్నాను కదా ముందుగానే, సర్వీస్ అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది వీళ్ళు దీంట్లో పికప్ కావడానికి. ఇంకా వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది 4 kilowatt బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా రేంజ్ వస్తే మనకు 150 kilometers రేంజ్ అయితే వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ వచ్చి మనకు 120 kilometers టాప్ స్పీడ్ అయితే వస్తుంది.
మనకు బాడీ వెయిట్ చూసుకుంటే 116 కిలోస్ బాడీ వెయిట్ ఉంటుంది. ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 6 అవర్స్. అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మనకు ముందు ఫ్రంట్ బ్యాక్ రెండు పక్కల మనకు డిస్క్ అయితే వస్తుంది అనమాట. టైర్స్ చూసుకుంటే 90/90 ఇంచెస్ 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తుంది అనమాట. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ మనకు 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే వారంటీ 8 ఇయర్స్ 80,000 కిలోమీటర్స్ అనమాట. ఇప్పట్లో ఏ వెహికల్ కు ఇంత బ్యాటరీ వారంటీ అయితే రానే లేదు. కాబట్టి ఇది కూడా మనం మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. 8 ఇయర్స్ అనేటప్పుడు 80,000 కిలోమీటర్స్ అన్నా మనం సంవత్సరానికి 10,000 కిలోమీటర్స్ వాడుకున్నా కూడా మనకి 8 ఇయర్స్ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ మనకు బ్యాటరీ అయితే వస్తుంది. మనకు ఆ లెక్కలను చూసుకుంటే ఇంకా కొద్దిగా మనం పొదుపుగా వాడుకోగలిగితే, అంటే ఎక్కువగా జర్నీ కాకుండా పొదుపుగా వాడుకోగలిగితే 10 ఇయర్స్ వరకు దీంట్లో బ్యాటరీ 10 ఇయర్స్ లైఫ్ బ్యాటరీ వచ్చేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మనకు దీంట్లో GPS నావిగేషన్, రివర్స్ మోడ్, 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అలాగే ట్విన్ టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే ఉంటాయన్నమాట. మనకు కంప్లీట్ మొబైల్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. కలర్స్ బ్లూ, బ్లాక్, వైట్, MHT అలాగే మిడ్ నైట్ బ్లూ వస్తుంది అనమాట. దీంట్లో 5 కలర్స్ అయితే వస్తాయి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే 1,45,000. ఇప్పుడు మనకు EMPS సబ్సిడీ వచ్చిన తర్వాత కూడా మనకి ఇది ప్రైస్ అయితే వీళ్ళు పెంచలేదన్నమాట. ప్రైస్ అందువల్లనే జనాలు ఎక్కువగా దాంట్లో పోయి తీసుకుంటున్నారు అనమాట. ఓలా S1 ప్రోని. ఇప్పుడు నేను పోయానని చెప్పాను కదా, అక్కడ వచ్చి ఇప్పుడు మనకి ఇంకా 15 డేస్ ఉంది. మా నియర్ బై ఉండే తిరుపతిలో ఉండే నియర్ బై ఉండే షోరూమ్ లో అయితే 50 బైక్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయంట. అంటే చూడండి, మనకి మంత్ ఇప్పుడు మనకు వాళ్ళ కాస్ట్ పెంచకపోవడం వలన వాళ్ళకు బుకింగ్ అయితే జరుగుతూనే ఉంది. అంటే 2 నెలల తర్వాత మేము బండి ఇస్తాము అన్నా కూడా జనాలు బుక్ చేసుకొని వెళ్తున్నారు అంటే దానికి ఉండే క్రేజ్ ని మనం ఆలోచించాలన్నమాట. విడా V1 Pro దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఫైనల్ గా ఇది నేను ఎందుకు ఫైనల్ లో పెట్టాను అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. మనకు ఇది రేంజ్ చూసుకుంటే 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ 80 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. మనకు బ్యాటరీ చూసుకుంటే 3.94 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. 2 రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది అనమాట ఇది. అలాగే బాడీ వెయిట్ చూసుకుంటే 124 కిలోస్ బాడీ వెయిట్ ఉంటుంది. బ్యాటరీ ఛార్జింగ్ వచ్చి 5 అవర్స్ 30 మినిట్స్ అయితే ఛార్జింగ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే రేటెడ్ పవర్ చూసుకుంటే మనకు 3.900 వాట్స్ అయితే, అంటే మనకు 6,000 వాట్స్ అయితే ఇది మనకు పీక్ పవర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకు కలర్స్ చూసుకుంటే వైట్, సియాన్, ఆరెంజ్, బ్లాక్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే IBS బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. రియర్ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది అనమాట. ఫ్రంట్ డిస్క్ ఉంటుంది. రియర్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. వారంటీ విషయంగా చూసుకుంటే మనకు 5 ఇయర్స్ వారంటీ, 50,000 కిలోమీటర్స్ వీళ్ళైతే ఇస్తున్నారు అనమాట. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది. జియో ఫెన్సింగ్, లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. 26 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట. GPS నావిగేషన్, అలాగే రివర్స్ మోడ్, పార్కింగ్ అసిస్టెన్స్, అలాగే క్రూజ్ కంట్రోల్, ఇలా మనకు దీంట్లో ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా వెహికల్ పరంగా చూసుకుంటే దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ రిమూవబుల్ బ్యాటరీ అనమాట. మనకు 2 రిమూవబుల్ బ్యాటరీ వస్తాయి. ఫ్యూచర్ లో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఇది మనకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ టైంలో మనం బ్యాటరీస్ తీసుకుని పోయి ఎంటీ బ్యాటరీ తీసుకుని పోయి పెట్టేసి ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీస్ ని మనం తీసుకొని రావచ్చు అనమాట. ఈ యొక్క ఫెసిలిటీ దీంట్లోనే ఉంది. మనకి ఏతర్లో లేదు, అలాగే మనకు ఓలాలో కూడా లేదనమాట. దీనికి ఒక ఎడ్జ్ అనేది ఉంది. ఇంకోటి ఏమంటే మనకు ఈ బ్యాటరీస్ రిమూవ్ చేసుకుని పోయి మనం పైన అప్స్టైర్స్ లో ఎక్కడున్నా కూడా దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే వీలైతే ఉంటుంది. దీంట్లో మనకు మిగతా 2 వెహికల్లోనూ ఆ ఛాన్సే లేదు. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కిందనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అప్స్టైర్ లో ఉండే వాళ్ళకు ఇది ఉపయోగపడదు అనమాట. పైనుంచి కిందికి వైర్ తీసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి కొనేవాళ్ళు దీని మీద కూడా కన్సిడర్ చేయొచ్చు. దీని కాస్ట్ చూసుకుంటే 1,59,900, అంటే 1,60,000 అయితే పడుతుంది అనమాట. ఇవి మనకు యాక్చువల్ గా బుకింగ్స్ అన్ని మనకు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అయితే దీనికి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మేముండే ఏరియాలో ఈ విడా V1 Pro అనేది ఇంకా రాలేదు. మనకు అవైలబిలిటీ బయట అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ వెహికల్ గురించి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ మూడిట్లో నాకు నచ్చిన వెహికల్ ఏంటంటే కాస్ట్ పరంగా చూసుకుంటే 1,45,000 వస్తుంది. ఇది ఒకటి మాత్రమే, ఏదంటే మనకు ఓలా S1 Pro సెకండ్ జనరేషన్.
నాకైతే నచ్చిన వెహికల్ అదే. మీ ఒపీనియన్ మీకు వేరుగా ఉండొచ్చు. నేను చెప్పినానని చెప్పి మీరు అనుకోవాల్సిన పని లేదు. నా ఒపీనియన్ వచ్చి ఓలా S1 Pro సెకండ్ జనరేషన్. ఎందుకంటే నేను అది తోలుండాను. బాగుంది వెహికల్ అయితే గనక. నాకు కంఫర్ట్ అయితే బాగుందన్నమాట. ఇంకా మిగతా సర్వీస్ విషయం వస్తే, ఇంకా సర్వీస్ గురించి మనం చాలా ఎంత చెప్పుకున్నా దాంట్లో తక్కువే. ఎందుకంటే ఆహ్, వాళ్ళు గూడా అక్కడ అంటే సర్వీస్ సెంటర్స్ లో గూడా వాళ్ళు గూడా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో గూడా వాళ్ళు చెప్పడం ఏమంటే, "సర్వీస్ కొంచెం ఇబ్బందిగానే ఉంది సార్. ఎందుకంటే మా దగ్గర టెక్నీషియన్స్ తక్కువుండారని" సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు గూడా చెప్తున్నారక్కడ. ఇవన్నీ ఉన్నా కూడా వెహికల్స్ అయితే సేల్స్ అవుతున్నాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. బాగాలేకపోతే ఎందుకు కొంటున్నారనే దాని మీద మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ వెహికల్ మిగతా అన్ని వెహికల్ కంటే ఈ వెహికల్ రేంజ్ పరంగా గానీ, స్పీడ్ పరంగా గానీ, వెహికల్ కంఫర్ట్ గానీ, తోలేటప్పుడు మనకుండే ఆ స్మూత్‌నెస్ కానీ, ఇవన్నీ మిగతా వెహికల్ కంటే ఈ వెహికల్‌లో చాలా బావుంటదనమాట. బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ. దాని వల్లనే ఈ వెహికల్‌ని ఎక్కువగా కన్సిడర్ చేస్తున్నారు. నాకు నచ్చింది కూడా ఓలా S1 Pro సెకండ్ జనరేషన్ నచ్చిందనమాట. కాబట్టి మీ ఒపీనియన్ మీకు ఉండొచ్చు. మీరు చూడండి మీకు ఏది కంఫర్ట్ అయితే దాన్ని తీసుకోండి. కాస్ట్ పరంగా అయితే మిడిల్‌లో ఇదే ఉంది. మనకు రిమూవబుల్ బ్యాటరీ కావాలనుకుంటే విడా V1 Pro తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.